ఆడదాం ఆంధ్ర అనేది ఒక నవ్వుల ప్రక్రియగా మారిపోయింది అంటంలో సందేహం లేదు. జనం ఆడుకుంటున్నారు ఆంధ్ర నాయకులతో, ఎమ్మెల్యేలతో. జగన్ గారు ఆడుకుంటున్నారు మరి రోజా గారితో. మరి జగన్మోహన్ రెడ్డి గారు బ్యాటింగే నేర్పించారు. మరి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బౌలింగ్ కూడా చేసి రోజా గారు వికెట్ తీసేస్తారా మనకు తెలీదు. ఏదైనా వికెట్ని తాకనివ్వకుండా రోజా గారు బ్యాటింగ్ బ్రహ్మాండంగా చెయ్యాలని నేను కోరుకుంటున్నా. మీ వికెట్ మటుకు తీనివ్వకండి. మీకు బ్యాటింగ్ నేర్పిన జగన్మోహన్ రెడ్డి గారు బౌలర్గా మారి మీ వికెట్ని మటుకు తీనివ్వద్దని చెప్పి మనస్ఫూర్తిగా రోజా గారి అభిమానిగా నేను కోరుకుంటున్నా. ఇక ఈ ఆడదాం ఆంధ్ర ఇవన్నీ జనాలకు అర్థమైపోయింది ఎందుకు పెట్టారో ఇవన్నీ. కాబట్టి ఆ విషయం పక్కన పెడితే, బాగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మేజర్ సబ్జెక్ట్ ఎప్పుడో నేను అన్నా, షర్మిల తను వస్తుంది ఆంధ్రాకి అని. అనుకోని పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికలు అయ్యేదాకా అది వాయిదా పడింది. ఈలోగా తను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షర్మిల మద్దతు, సంపూర్ణ మద్దతు బేషరతుగా ప్రకటించడం జరిగింది. మరిప్పుడు తాజా పరిణామాల ప్రకారం రేపు రాబోయే జనవరి తొలి 10 రోజుల్లో ఏ రోజన్నదో ఇదమిద్దంగా చెప్పలేకపోయినప్పటికీ బిట్వీన్ 5th and 10th మరి షర్మిల గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా అధ్యక్షురాలుగా అవకాశం దక్కబోతోంది అన్నట్టుగా తెలుస్తోంది. సో మరి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దగా గెలిచే అవకాశం ఏమాత్రం లేకపోయినప్పటికీ బాగా పుంజుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మరి వారి నినాదం ఏ రకంగా ఉంటుందో మనం ఈజీగా ఊహించగలం. రాదని తెలిసినప్పటికీ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి, మేము కేంద్ర ప్రభుత్వంలో వస్తే ఇస్తామని చెప్పగలరు. సో కాబట్టి స్పెషల్ స్టేటస్ని ఎత్తుకుంటారు. కేంద్రంలో చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి, కానీ నేషనల్ పార్టీగా మెయిన్ పార్టీలు రెండే కాబట్టి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ. సో వాళ్ళకి మేము ఓకే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయలేము అని ఇలా కొన్ని పాయింట్లు చెప్పుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఆ రకంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటే, అలాగే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి మేజర్ ఓట్ బ్యాంకు అయిన ఒక వర్గాన్ని మరి షర్మిల, ఆమె భర్త అనిల్ తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. సో ఇటువంటి ఈ కేటగిరీస్ అన్నిటిని కాస్తంత కదిలించగలిగినా మరి ఆ 1% ఓటుని ఒక 5 నుంచి 7% పెంచుకోగలిగితే మరి డెఫినెట్గా ఆ 7% ఓట్లు వారి అన్నగారి పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ కోల్పోబోతోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గుంపగుత్తగా ఆ ఓట్లన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళిని, అదే ఓట్లో ఆ మళ్ళిన ఓట్లలో అంటే ఒక 40% రెగ్యులర్ కాంగ్రెస్ ఓటింగ్ అది మళ్ళింది. కొంత న్యూట్రల్ ఓటింగ్ వీరిని నమ్మి వచ్చింది 50%. ఆ న్యూట్రల్ ఓటింగ్ ఎటు తిరిగి తెలుగుదేశం కూటమికి
కంఫర్టబుల్గా మారిపోతుంది. ఈ మిగిలిన 40లో వైఎస్ఆర్సీపీకి మిగిలిన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఓట్లలో ఒక 5 నుంచి 6% ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి షర్మిల అండ్ కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు మరి వీరి నాయకత్వంలో ఒక 5-6% తెచ్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పక్కనున్న తెలంగాణలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా క్యాంపెయినింగ్కి వస్తారు.